శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యోం నమ. నేను డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం బుధుడు సింహరాశిలో మారుతున్నాడండి. అంటే కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి మారుతున్నాడు. ఎప్పుడు 22 ఆగస్టు 2026 నుండి 6 సెప్టెంబర్ 2026 వరకు అక్కడ ఉంటాడు. 15 రోజుల వరకు పైన ఉంటాడు, 15 రోజులు ఉంటాడు. సో ఈ సింహరాశిలో బుధుడు వలన ఇచ్చే ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే, యాక్చువల్గా సింహరాశిలో ఉన్న బుధుడు చాలా యోగాన్ని ఇస్తాడండి. కర్కాటక రాశిలో కంటే సింహరాశిలో బుధుడు అంటాం కదా, అంటే సింహరాశిలో బుధుడు 12 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కానీ రవితో కూడా కలిశాడు, అద్భుతం, బ్రహ్మాండం. సరే, ఇప్పుడు మనం చెప్పుకుందామండి. వృశ్చిక రాశి వారికి బుధుడు అష్టమాధిపతి అయ్యాడు. 11 ఇంటి వరకు అయ్యాడు. పాపి, అవునా? నిజంగా పాపి అండి. ఆయన ఎక్కడున్నాడు? దశమస్థానంలో ఉన్నాడు. దశమస్థానంలో పాపి ఉంటే యోగిస్తాడు. ఎందుకంటే రవితో కలిసి ఉన్నాడు కాబట్టి. రవి బుధుడు కాంబినేషన్ బుధాదిత్య యోగాన్ని ఇచ్చి తీరుతారు. లేడీస్ కూడా చెప్తున్నానండి, మీకు ఆడవాళ్ళు కూడా. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగం మేము చేస్తున్నాం అంటే మీకు కూడా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, లేడీస్కి, జెంట్స్ కూడా అండి, మీ చేస్తున్న ఉద్యోగాల్లో బాగా డెవలప్మెంట్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇలా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో పదవుల కోసం ఆశిస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి పదవులు వస్తాయి. ప్రజల్లో తిరుగుతూ ఉంటారు. ఎక్కువగా ప్రజలని ఆకర్షిస్తూ ఉంటారు మీ వాగ్ధాటి ద్వారా. దశమంలో రవి దిగ్బలత్వంలో ఉంటాడు కదండి, మాటలేం కాదు. రవి బుధుడు దశమంలో ఉన్నారంటే రాజకీయ రంగంలో పదవులు రావడం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాజకీయ రంగంలోనూ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లోనూ, అలాగే న్యాయ వ్యవస్థ అంటారు సరే, అంటే అడ్వకేట్స్, లాయర్స్ అంటుంటాం కదా మనం, వాళ్ళకి దశమంలో రవి బుధుడు బ్రహ్మాండంగా యోగిస్తారు. వాళ్ళకి చాలా బాగుంటుందండి. వృశ్చిక లగ్నం వాళ్ళకి రవి బుధులు యోగిస్తారు. 10th హౌస్ ఆడిన 10th హౌస్ కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలోనూ, ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న వాళ్ళకి ఎక్కువ బాగా ఆదాయ వనరులు పెరుగుతాయి అని చెప్పచ్చు. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ప్రతిసారి చెప్తున్నట్టుగానే మీ జాతకాలు ఎవరైనా చెప్పించుకోవాలనుకుంటే, చాలామంది ఫోన్ చేస్తున్నారు అనుకోండి, మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. 3 ఉంటే ఆ జాతకంలో జాతక స్ట్రక్చర్లో కూలంకషంగా మనం ఒకసారి జాతకం చూడంగానే వాళ్ళకి జనంలో వాడు పాపం చేశారా, పుణ్యం చేశారా, లేకపోతే వాళ్ళు సర్పదోషాలు ఉన్నాయా, ఇవన్నీ జాతకం అలా చూడంగానే చెప్పచ్చు. జనరల్గా అలా ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పగలం. అది పెద్ద పక్కా పెడదాం. ఈ జాతకంలో ఈ ప్లానటరీ పొజిషన్స్ చూడంగానే ఎటువంటి వాళ్ళు సినిమా రంగంలో ఉంటారా, లేకపోతే రాజకీయ రంగంలో ఉంటారా, ఫారిన్ కంట్రీస్లో ఉంటారా అని అన్నీ కూడా చూడంగానే చెప్పచ్చు. సరే, అది పక్కా పెడితే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతుందండి. 7075389589 7075389589. ఈ జాతకాల్లో ఉద్యోగాల కోసం కొంతమంది, చిల్డ్రన్ కోసం కొంతమంది, వ్యాపారాల నిమిత్తం కొంతమంది, ఇలా చాలా మందికి ప్రాబ్లమ్స్ అంటే తెలుసుకోవాలనుకుంటుంటారు కదా. ఖచ్చితంగా ఉంటుందండి. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం కూడా ఎలా ఉంటుంది, వాళ్ళు ఉంటారా, కలిసి ఉంటారా లేదా, అన్నీ ఉంటాయి కదండి ఆస్పెక్ట్స్ చెప్పచ్చు మనం. సరే, వాస్తురీత్యా మీకు కొద్దిగా చిన్న చిన్న డౌట్లు ఉంటే చెప్పచ్చు. బీరు ఎక్కడ పెట్టాము, అది ఎక్కడ పెట్టాం కాదు, అలా అందరికీ తెలుసు అవి. అలా మీకు జనరల్గా అంటే మీ పేరు ఎట్లా ఉంటుంది, ఏ ఫేస్ చేస్తే ఉంటే మనం కలిసి వస్తుంది, దాంట్లో ధనాదాయం పెరుగుతుంది, ఆ ఇంట్లో ఉండడం వల్ల మనకి అదృష్టం అలా పెరుగుతుంది అని మనకు పేరు ప్రకారం కూడా ఉంటుంది. సో వాస్తు అంటే అన్ని దోషాలు అన్నీ ఉంటాయనుకోండి, బీరువారికి అది అన్ని ఎక్కడెక్కడ ఏ పెట్టాలని కూడా చెప్తాం. సరే, మీకు ఎటువంటి పాయింట్లు తెలుసుకోవాలనుకున్నా మీరు నన్ను ఖచ్చితంగా ఫోన్ చేయండి. అంతే తప్ప మనం నక్షత్రాల ప్రకారము పెడతాం, అదే చూసుకోవాలి అనేది తప్పండి. అదేం కాదు. చాలా కాలం నుంచి ఉండేది ఏంటంటే పేరు ప్రకారమే మనం చూసుకుంటాం. నక్షత్రాల ప్రకారం చూసుకునేది అంటే మన జాతకాలు అవన్నీ చూసుకుంటూ ఉంటాం. సో నక్షత్రాలు, లగ్నాల ప్రకారం చూసుకుంటాం, కానీ వాస్తు ప్రకారం చూసుకోం అవి. సరే, అవన్నీ మీకు తెలిసిందే. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరు ఉంటే తెలుసుకోవాలనుకుంటే మీరు ఫోన్ చేయండి, తప్పకుండా చెప్తాను. దీంట్లో ఒక డాక్టరేట్ అయ్యాను కాబట్టి కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంటుందని చెప్పి అనుకుంటాను. చాలామంది మధ్య నాకు ఫోన్ చేసే వాళ్ళందరూ కూడా కొంతమంది చేయడం ఏంటంటే,
డాక్టరేట్ ఉన్న వాళ్ళని వాళ్ళు చూస్తున్నారట. అమ్మ బాబోయ్ అనుకోండి నేను. అంటే ప్రొఫెషనల్గా క్వాలిఫైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళు డాక్టరేట్స్ ఏమైనా ఉంటే, అంటే పిహెచ్డీ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ చేత తెప్పించుకుంటే కొద్దిగా గొప్ప వాళ్ళకి నాలెడ్జ్ ప్రకారం మనం బాగా తెలుసుకోగలుగుతాము అనే దాంట్లోకి వచ్చారు చాలామంది. అంటే ఇప్పుడు అందరూ ఎవరు పడితే వాళ్ళతో అలా కాదు కానీ మనం మంచి వాళ్ళతో చెప్పించుకుందాం అని నేను 2-3 వచ్చారు నాకు చెప్పించుకారు. వాళ్ళు చెప్తే నాకు తెలిసింది అమ్మ బాబోయ్ అని. సరే ఇది ఒక, ఎందుకంటే నాకు 36 ఏళ్ళ అనుభవం ఉందండి ప్రొఫెషనల్గా. నేను సరే అవన్నీ మీకు చాలా చెప్పాను, ఆఫ్ ద ప్రాబ్లం ఏం కాదు. సో జాతకాలు అదే వాస్తులు రీచ్ ఏం కావాలంటే చెప్పండి, తప్పకుండా చేసుకుందాం. ఇంకా బుధుడు, మనకి రవి బుధుడు కాంబినేషను సింహరాశిలో ఉన్నారండి. బుధుడి గురించి తెలుసుకున్నాం మనం. అసలు బుధుడు గురించి 12 రాసుల వాళ్ళు ఏమైనా చెడు ఫలితాలు ఇస్తాడా మంచి ఫలితాలు ఇస్తాడా అనేది మనం తెలుసుకున్నాము ఇప్పుడు వరకును. కానీ ఆ చెడు ఫలితాలు అనేవి చాలా తక్కువ ఉంటాయండి, ఎందుకంటే రవితో కలిసి ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. మరింత శుభ ఫలితాలు మనకి రావాలంటే ఈ 12 రాసుల వాళ్ళు చేసుకోదగ్గ పూజలు కానీ లేకపోతే పరిహారాలు ఏమైనా ఉన్నాయా, ఈ దోషంగా గురించి పోవడం కానీ లేకపోతే మంచి జరగడం కోసం ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏంటంటే ఇది మనకి శ్రవణ మాసం అండి. ఈ బుధుడు కూడా మనకి జనరల్గా సింహరాశిలో మారాడు, రవితో కలిసి ఉన్నాడు. అంటే ఎక్కువగా విష్ణు ఆరాధన చెయ్యాలి. పైగా మనకి 4వ తారీఖు శ్రీకృష్ణాష్టమి వస్తుందండి. కృష్ణుడు వాసుదేవుడు, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. కృష్ణుడు, శ్రీకృష్ణుడిని పూజించిన వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. మనం చాలా చూసి చదువుకున్నాం కదా. మనం చేసే పనులన్నీ కూడా నువ్వు దాని గురించి పట్టించుకోకు, నాకు వదిలేసాయి, నేను వాటిని ఆ కర్మ ఫలితాన్ని నీకు ఇస్తాను అని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలు చెప్పరా. అలాగా మనకి శ్రీకృష్ణుడు కొలవాలండి. అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని, కృష్ణుడు అంటే లక్ష్మీ అమ్మవారు అంటే విష్ణుమూర్తిని కొలవడం వలన, రుక్మిణి సత్యభామగా వాళ్ళు ఇద్దరిని కొలవడం వలన చాలా చాలా సంపూర్ణ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అందులో కృష్ణుడు కృష్ణం వందే జగద్గురువు అంటాం కదా మనం. అంటే ఆయన గురువు గారు, జగత్తుకే గురువు గారు కదండి ఆయన. మొత్తం ఆయన కృష్ణుడు ఓం నమో కృష్ణాయ, కృష్ణ 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 ఆయన తిడుతున్నా కానీ ఆయన పొగుడుతున్నాయని సరే ఆయన కృష్ణుడు తలుచుకుంటుంటే చాలు, ఆయనకి మనకి సర్వ సంపదలు సర్వసుఖాలు అదృష్ట ఐశ్వర్యాలు అన్నీ మనకి ప్రసాదిస్తాడు అని చెప్తుంటాం కదా మనం. భగవంతుడు మనకి ప్రసాదిస్తాడంటే కృష్ణుడు కొలవాలి. ఈ బుధుడు సింహరాశిలో ఉండడం వలన సూర్య భగవానుడితో కలిసినటువంటి విష్ణుమూర్తిని పూజించాలండి. అంటే విష్ణువుని, సూర్య భగవాన్ ఆరాధన, ఆలయాల దర్శన, ఇలా అమ్మవారి యొక్క దర్శనలు చేసుకుంటూ ఉంటే ఈ నెల మొత్తం కూడా అంటే బుధుడి యొక్క ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి అన్నలో సందేహం లేదు. 12 రాశుల వాళ్ళకు కూడా ఈ బుధుడు ఆదిత్య కలిసాడు. అంటే బుధాదిత్య యోగంతో ఉన్నాడు, రవి బుధుడు కాంబినేషన్. కాబట్టి 12 రాశుల వాళ్ళకి రవితో కలిసిపోయాడు కాబట్టి బుధాదిత్య యోగాన్ని ఇస్తూ ఎంతో మంచి చేస్తున్నాడు. మరింత శుభఫలితాలు కలగాలంటే మీకు అందుబాటులో ఉన్న పూజలు చేసుకోండి. ముఖ్యంగా విష్ణువుకి సంబంధించిన అంటే విష్ణు అష్టోత్తరాలు కానీ, సూర్య భగవానుడు ఆదిత్య హృదయం కానీ, అమ్మవారు లక్ష్మీ అమ్మవారు పూజించడం వల్ల కానీ ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల, లేకపోతే తిరుపతి వెంకటేశ్వర స్వామి గోవింద 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 అంటాం కదా, ఆయన తలిచినా కానీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా విష్ణువుల్లో కృష్ణుడు ఇంపార్టెంట్. కృష్ణుడు పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి, చాలా బాగుంటుందండి. కృష్ణుడు అంటే వాసుదేవుడు, బ్రహ్మాండం కదండి, గోవిందుడు ఆయనే. ఆయన పూజించుదాం, అన్ని సర్వశుభాలు సర్వసుఖాలు పొందుదాం. నమస్కారం.